నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, మాతంగి రాజ్యశ్యామల చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ బ్రహ్మశ్రీ వెన్నంపల్లి నిశాంత్ శర్మ అవధాని గురువుగారు మనతో పాటు ఉన్నారు. గురువుగారిని అడిగి మనకున్న సందేహాలని నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, మామూలుగా మనం మనిషి పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు ఎన్నో రుణాలు ఉంటాయి. ముఖ్యంగా చూసుకుంటే ధనం రుణం తీరాలంటే ఏ దేవతలని ఆరాధించాలంటారు? అమ్మ, మొదలు దీంట్లో తీర్చుకోవాల్సింది ఏంటి అని అంటే పితృ రుణము అని అంటది తల్లి. పితృ రుణము అంటారు. అంటే పితృ రుణం అంటే మనం సంపాదించింది తీసుకుపోయి తండ్రికి ఎట్లా ఇట్లా పెట్టడం అని కాదు. ఓకే. మనం పుట్టినప్పటి నుంచి షట్కర్మ విధులను మనం ఆచరిస్తాము. షోడశ కర్మలు ఉన్నారా? ఈ షోడశ కర్మల విధుల్ని మనం ఆచరించేటప్పుడు మన తండ్రి ఎంతో కష్టపడి మనల్ని పెంచుతూ ఉంటాడు. ఆయన రక్తాన్ని ధారపోసి ప్రతి ఒక్క చదువులు చదివిస్తూ ఒక ఉన్నత స్థాయిలో నా కొడుకు ఉండాలని చూసుకుంటాడు. తను మరణించిన తర్వాత తను ఆచరించవలసినటువంటి నిత్య క్రతువులు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఆచరించాలి. అది పితృ రుణం. తర్వాత ఈ తల్లిదండ్రుల్ని తీసుకుపోయి వృద్ధాశ్రమాలలో వేస్తున్నారు. అది కూడా పాపము, అది కూడా చెయ్యకూడదు. మీరు మన ఇంట్లో ఉంచుకుంటూ తల్లిదండ్రుల్ని ఎంత మంచిగానైతే చూసుకుంటామో అంతటి శక్తి మనకు వస్తుంది. మీరు పాండురంగడు గురించి విన్నారా? వినలేదా? పాండురంగడు ఒక రాజు. ఓకే. స్టార్టింగ్లో అంటే కొన్ని సందర్భాలలో నీచమైన కృత్యవేషాలు చేశాడు. తర్వాత కాళ్ళు చేతులు పడిపోయాయి. పడిపోయినప్పుడు తన తల్లి తండ్రి చేసినటువంటి సేవ అత్యంత గొప్పది. అవునా? ఓకే. అప్పుడు తనకు జీవితం ఏంటో అర్థమై తల్లి తండ్రి సేవ చేసుకుంటూ అన్ని రకాలుగా ఆధారపడి తల్లిదండ్రుల్ని మంచిగా చూసుకున్నాడు. ఒకటి చెప్తా అండి, మన కొంట్లో బాగాలేనప్పుడు కట్టుకున్న భార్య చూసుకుంటాదో చూసుకోదో కానీ తల్లి తండ్రి మాత్రం ఖచ్చితంగా చూసుకుంటారు. ఇది కేవలం మాతృబంధంలో ఉండే తల్లి, పితృబంధంలో ఉండే తండ్రి మాత్రం చూస్తాడు. ఇలా మొదటి పితృ రుణం తీర్చుకోవాలి. రెండవది బ్రాహ్మణ రుణం. కొంతమంది పూజలు చేసుకుంటారు, రూపాయి కూడా ఇవ్వరు. మన అయ్యగారేలే అని కొంతమంది అనుకుంటారు. ఆ డబ్బులు మన దగ్గర ఉన్నప్పటి నుంచి అప్పులు కుప్పలుగా మారుతూ ఉంటాయి. అంటే రుణం అనేది పెరుగుతూనే ఉంటుంది. నువ్వు అప్పుడు బ్రాహ్మణుడికి ఎంత దక్షిణించినా ఆ రుణం తీరిపోదు అన్నట్టు. బ్రాహ్మణ రుణాన్ని కూడా ఉంచకూడదు. తర్వాత దేవతా రుణం. దేవుడికి మొక్కులు మొక్కుకుంటాం, ఇది జరిగితే ఈ మొక్కుబడి తీర్చుకుంటాం. అవి నెరవేర్చనప్పుడు అది కూడా రుణంగా కుప్పలుగా మారుతూ ఉంటాయి. ఓకే గురుగారు. దాంట్లో మనం తెలిసి తెలవక కొన్ని విధమైనటువంటి తప్పులు చేయడం వలన, లేకపోతే దాన్ని మర్చిపోవడం వలన అవన్నీ పక్కకు పెడుతూ ఉంటాము. ఇవన్నిటికి గొప్ప పరిష్కారం ఏంటో తెలుసారా తల్లి? శివాలయంలో, విష్ణు ఆలయంలో రెండు ఒకటే రోజు ఒకటే సమయంలో కాకుండా ఇక్కడికి అక్కడికి ఒక 20 నిమిషాల వ్యత్యాసం ఉండాలి. 20 నిమిషాల వ్యత్యాసం ఉండాలి. అది ఎలా ఉండాలి అని అంటే, ఈశ్వరుడి దగ్గర దొడ్డుప్పు తెలుసు కదా తల్లి, గళ్ళుప్పు గళ్ళుప్పు కిలోంపావు వేసి దాని మీద అరిటాకు వెయ్యాలి. అరిటాకు వేసి కంద దీపము అని అంటారు. కంద అంటే తెలుసారా? కంద దీపము మనం కూరగాయల్లో కంద తెలుసు, కంద ఉంటది. అవునా? అదేంటి మన పుల్లగంద అన్నారా? పుల్లగందను మధ్యలో కోసి దాని లోపల కొంచెం తీసేసి ఆ అరిటాకు మీద ఈ కంద పెట్టేసి కంద దీపం వెలిగించాలి. కంద దీపం దాంట్లో నూనె కూడా నువ్వుల నూనె కానివ్వండి, లేకపోతే ఆలివ నూనె కానీ వేసేసి దీపం వెలిగించాలి. దీపం వెలిగిస్తే మనలో ఉండేటువంటి ఏదైతే రుణ దోషాలు ఉన్నాయో, రుణ బాధలు ఉన్నాయో, రుణ పీడలు ఉన్నాయో అన్నీ కూడా సక్రమంగా ఏకకాలంలో నివారణ అవుతుంది. శివాలయంలో వెలిగించేది. తర్వాత
విష్ణుమూర్తి ఆలయంలో తులసి నూనె అంటారు. ఉమ్, తులసి నూనె కాదు, తులసి దీపము. ఉమ్, అంటే ఒక ప్రతిమ తీసుకొని ప్రతిమలో నూనె పోసి ఉమ్, దాంట్లో 4 తులసి దళాలు వేసేసి ఉమ్. ఒక 3 వత్తులు వేసేసి దీపం వెలిగించాలి. ఓకే గురుగారు. వెలిగించిన తర్వాత స్వామివారికి 27 ప్రదక్షిణాలు చేయాలి. ఇక్కడ శివాలయంలో సోమసూత్ర ప్రదక్షిణాలు 9 చేయాలి. ఉమ్, విన్నారా? తర్వాత కందదీపంలో ఇంకో రకం ఉంది. ఉమ్. మీరు ఎప్పుడైనా కార్తీక వత్తి అనే పేరు విన్నారా? కార్తీక వత్తి 360 వత్తుల కాదు. అది కాదా? పాండవ పత్రి అనే పేరు విన్నారా? వినలేదా? కార్తీక దీపము అనంటే ఉమ్, వాస్తవానికి అందరూ వత్తులు వేసి దీపాలు వెలిగిస్తూ ఉంటారు, కానీ వత్తి కాదు కార్తీక దీపానికి వెయ్యేసేది. ఉమ్, పాండవ పత్రి అనే ఆకు, ఉమ్, పాండవ పత్రితో దీపారాధన చెయ్యాలి శివాలయంలో. ఉమ్, ఇక్కడ మీకు వత్తి వేయమని చెప్పా కందలో, కాకపోతే కందలో పాండవ పత్రి వెయ్యాలి. ఈ పాండవ పత్రితో ఎప్పుడైతే నీవు దీపారాధన చేస్తావో నీలో ఉండే ప్రతి ఒక్క రోగాధిక రుణ బాధలు నివారణ అవుతాయి తల్లి. ఉమ్, పాండవ పత్రి ఆ చెట్టు కూడా పైన కొద్దిగా ఆకులకు తెల్ల తెల్లగా భస్మపు రంగులో ఉంటుంది. ఉమ్, అత్యంత అద్భుతమైన విశేషమైనటువంటి పత్రి ఆ పాండవ పత్రి ఆకు. ఉమ్, మీరు కావాలంటే గూగుల్లోనైనా యూట్యూబ్స్లోనైనా కొట్టి చూడండి, పాండవ పత్రి కార్తీక దీపము అని కొడితే అవును. ఆ బత్తి మీకు చూపిస్తుంది ఏ చెట్టు అనేది. ఉమ్, దానితో దీపం వెలిగిస్తేనే మనలో ఉండేటువంటి సర్వదోషాలు కూడా నివారణ అవుతాయి. అంతటి గొప్ప శక్తి కేవలం ఆ యొక్క ఆకుకి మాత్రమే ఉంది. ఉమ్, కందదీపంలో బత్తి వేయకుండా పాండవ పత్రి, ఏ ఆకురమ్మ? పాండవ పత్రి. ఆ పాండవ పత్రితో దీపారాధన చెయ్యండి. మనలో ఉండేటువంటి సంపూర్ణమైన దోషాలు కూడా నివారణ అవుతాయి. ఓకే గురుగారు, మంచి విషయాన్ని విశ్లేషించారు. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు గురుగారు. మహాదేవ.